39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అదే పార్టీలు మారుతున్నారు దిలీప్ కుమార్ గారు. అతను కూడా ఎంతో కొంత పార్టీల దగ్గర అది తీసుకుంటున్నాడు. ఇట్లా రకరకాల నాకు ఎవడిస్తాడు ఆర్ఎల్డీ ఇస్తుందా? ఆర్ఎల్డీకి ఏముందని మీరేంటారు ఎట్లా ఇక్కడ అని ఏముందని నిర్మాణం చేస్తామంటే మనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నేను ఏమంటానంటే అప్పుడు మీ కింద కామెంట్ చదువుతుంటారు, కామెంట్లు పెడతారు, చాలా కామెంట్లు. అందుకే కామెంట్లు నేను ఎన్ని అడగదలుచుకోలేదు కానీ కొన్ని కామెంట్లు వాటికి జీవితంలో జైలుకు పోయినోడు కాదు, జీవితంలో వాడు జైలుకు పోయినోడు కాదు, తెలంగాణ స్లోగన్ నోటి నిండా అన్నోడు కాదు. అసలు నేను జైలు పోయినోడు పుట్టకపోతుంది నీకేం హక్కు ఇది పోయి నా గురించి చేయడానికి? తప్పు కదా. ఇప్పుడు గౌరవం కూడా ఉండాలి కదా, ఉద్యమం అంటే గౌరవం ఉండాలి, వ్యక్తులు అంటే గౌరవం ఉండాలి. నేను నిజంగానే మీరు అన్నట్టు ఒక మూట తీసుకుంటాను లేకపోతే పదవి తీసుకుంటాను అది వేరు. నేను ఇప్పుడు నిర్మాణం చేయాలి కదా. ఈ పార్టీ ఉంటే రెడీమేడ్ పార్టీకి నేను అధ్యక్షుడు అయితే మీరు అన్నట్టు ఏదో నడుస్తుంది, సార్ కూడా ఇచ్చారు, అవకాశం వచ్చింది అనుకోవచ్చు. నేను టోటల్గా A to Z నిర్మాణం చేయాలి ఇప్పుడు. అది ఎంత పెద్ద ప్రోగ్రామ్, ఎంత ఖర్చుతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్న వ్యవహారం. సో దానికి కూడా నువ్వు కింద కామెంటు ఈయన జంపు జిలాని పార్టీలు మారుతాడు, పలానాడు డబ్బులు తీసుకున్నాడు, ఎవడా నువ్వు అసలు ఎవడో కూడా పుట్టలేదు, నీకు ఎంత నీ శక్తి ఎంత, నువ్వెంత నన్ను నిజంగా మాడాలి, నా ఎదురుకి వచ్చి మాడాలి దమ్ముంటే. కింద కామెంట్లు పెట్టుకోవడం కాదు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పని చేస్తే అప్పుడు నీకు కూడా హక్కు ఉంటుంది. అటువంటి కామెంట్లు మనం రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. కానీ ఒక్కసారి కోట్ చేశారు కాబట్టి నేను రెఫర్ చేయాల్సి వచ్చింది. అవును, రైట్. సార్ ముఖ్యంగా చూసుకుంటే సార్, మరి ఈ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటో, ఈ తెలంగాణలో ఎంతవరకు దీన్ని విస్తరింపజేస్తారో అది నెక్స్ట్ వీక్ టాస్క్, చాలా టైం. అవును, బట్ ముఖ్యంగా చూసుకుంటే మరి మీరు ఒక్కడే ఉన్నారు ఇక్కడ, మరి ఏంటి ఎలా సమీకరించాలనుకుంటున్నారు అసలు? చాలా అప్పుడు కూడా మాకు 10 జిల్లాలకు 10 ఆఫీసులు ఉండే, 10 అధ్యక్షులు ఉండే, మాకు వైస్ ప్రెసిడెంట్ ఉండే, జనరల్ సెక్రటరీలు ఉండే, ఓ నిర్మాణం ఉండే, స్ట్రక్చర్ ఉండే. ఆర్ఎండి అనేది లోకల్ బళ్ళు కాంటాక్ట్ చేయడానికి రిజిస్టర్ చేసుకుంది ఇక్కడ ఎలక్షన్లో. అండ్ 20 బీఫారాలు ఎమ్మెల్యేకి ఇచ్చాం కదా, స్ట్రక్చర్ క్రియేట్ చేసాం. ఇది కూడా మళ్ళీ మీరు విదిన్ 6 monthsలో మళ్ళీ చూస్తారు ఆర్ఎల్డీ ఎట్లా యాక్టివిటీ ఉంటుందో. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం కదా, అన్ని రాజకీయ పార్టీలు అంటే అది ఆషామాషం కాదని నాకు కూడా తెలుసు, కానీ ఆ నిర్మాణం చేశాను. గతంలో 2 ఏళ్ళు నడిపే పార్టీ, నాకు అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ చేయలుదన్నట్టు నమ్మకం ఉంది. ప్లస్ కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని నిజంగానే ప్రజలు ఆశీర్వదించుకుంటే. ఇప్పుడు కేజ్రీవాల్ నాడు, అంతకుముందు కేజ్రీవాల్ మీకు తెలుసా నాకు తెలుసా? ఒక్కసారి పుట్టాడు కదా, ఏది అన్నా హజారే ఉద్యమం నుంచి కొంత లీడర్ ఎమర్జ్ అయ్యారు, కొత్త తరం వచ్చింది నాయకత్వం. వస్తే పాపం మన అక్క పోయి లిక్కరు ఇది మసి అంటిస్తే ఆయన పదవి పోయింది, జైలు కూడా పోయాడు పాపం. చెప్తున్నా నిజాయితీ గల పాలన తీద్దాం అనుకుని బయలుదేరిన వాళ్ళు ఇక్కడెక్కడో కాస్త మన అక్క పోయి అంటిస్తే దెబ్బతగిలేదు. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా కూడా స్కోప్ అనేది కొత్త తరానికి నాయకత్వానికి ఉంటుంది. ఒక కమిట్మెంట్తో గైడ్ చేసేవాడు ఉండాలి, ఒక లైన్ ఉండాలి, చూపించగల డైరెక్షన్. అట్లా ఒక సంకల్పంతో మనం పనిచేస్తే డెఫినెట్లా ఇప్పుడు ఐడియాస్ ఆర్ బార్న్ ఇన్ వన్ సింగిల్ మ్యాన్స్ బ్రెయిన్. గొప్ప ఆలోచనలు ఏమైనా ఒక వ్యక్తి మైండ్లోనే పుడతాయి కదా, అది ఆ తర్వాత ఒక ఏమంటారు బిందువు చేరి సింధు అయిందట. సింధు అంటే సముద్రం, బిందు సముద్రం కూడా అయితే ఒక్కోసారి. తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పాడు, నేను ఒక్కడినే బయలుదేరా సముద్రం అయింది అన్నాడు. తర్వాత ఎట్లయింది? ప్రజల ఆకాంక్షను మీకు సపోర్ట్ చేశారు. ఆకాంక్షతో ఆయన ఒక ఉద్యమం నిర్మాణం చేశాడు. మాలాంటి వాళ్ళందరం ఉద్యోగాలు ఎదుర్కొని అందులో చేరాం. ఆఖరికి తెలంగాణ సాకారం అయింది కదా కల. మనకు కూడా ఫ్రంట్ ఆఫ్ ఒక ఫేస్ కావాలి కాబట్టి మనం ఆయన ఎంచుకుని చేసాం. ఇప్పుడు కూడా వ్యాక్యూమ్ ఉంది. ఏంటంటే ఒక పొలిటికల్ వ్యాక్యూమ్. మనం అనుకున్న తెలంగాణ ఇది కాదు, మనం కోరుకున్నటువంటి తెలంగాణ ఇది కాదు. ఇక్కడ యువతకు సరే సార్, మీరు కోరుకున్న తెలంగాణ ఇది కాదన్నారు, ఆయన విభేదించారు, ఆయన ఇంటికి పంపించారు.